36వ డివిజన్ బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనను ప్రజలు ఆశీర్వదించాలని మొరిశెట్టి మమతా నాగేశ్వరరావు కోరారు. కారు గుర్తుపై తమ అమూల్యమైన ఓటు వేసి తనను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని కోరారు. నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ 36వ డివిజన్ నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మొరిశెట్టి మమతా నాగేశ్వరరావు బుధవారం డివిజన్ పరిధిలో విస్తృతంగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికి వెళ్లి కారు గుర్తుపై ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ సందర్భంగా మొరిశెట్టి మమతా నాగేశ్వరరావు మాట్లాడుతూ నల్గొండ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని 36వ డివిజన్ నుండి బీఆర్ఎస్ అభ్యర్థిగా పోటీ చేస్తున్న తనకు డివిజన్ ప్రజలు అండగా నిలవాలని కోరారు. తమ ప్రచారానికి ప్రజల నుండి విశేష స్పందన లభిస్తోందని అన్నారు. ప్రజలు ఒక్కసారి అవకాశం ఇచ్చి తనను కార్పొరేటర్గా గెలిపిస్తే ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కరిస్తానని చెప్పారు. ప్రజలు అన్నీ ఆలోచించి కారు గుర్తుపై ఓటు వేసి తనను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో చింటూ, జితేందర్, నితిన్, నిఖిల్ రెడ్డి, భరత్, సంతోష్, మినీ నాయుడు తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి. 36వ డివిజన్ కార్పొరేషన్ ఎన్నికలకు ఇక్కడ నుండి మొరిశెట్టి మమతా నాగేశ్వరరావు అని నేను పోటీ చేస్తున్నాను. కాబట్టి ఈరోజు ప్రచారం 6వ రోజు ప్రచారం మాత్రం చాలా బాగుంది. ఏ గడపకి వెళ్ళినా స్పందన చాలా బాగుంది. ఈ ఒక్కసారి అవకాశమైనా అందరినీ అడుగుతున్నాము. తప్పనిసరిగా ఇస్తాము మీకే. ఈసారి తప్పనిసరిగా మిమ్మల్ని గెలిపిస్తామని ప్రతి ఒక్క ఆడపడుచు చాలా మంచిగా ఆహ్వానిస్తున్నారు. కాబట్టి మాకు ఇంకా ఉత్సాహం కలుగుతుంది. ఇంకా చేయాలని ఎక్కువ చేయాలనే ఉబలాటంతో మేము మంచిగా ప్రచారం ప్రారంభిస్తున్నాం. కావున ప్రతి ఒక్క మహిళ కూడా చాలా మంచిగా రిసీవ్ చేసుకుంటున్నారు. మేము టీఆర్ఎస్ పార్టీ నుండి కారు గుర్తుకు ఓటు వేసి మమ్మల్ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రతి ఒక్క మహిళను అడగ తప్పనిసరిగా మీకే వేసి ఈసారి అవకాశం ఇస్తామని చెబుతున్నారు. కాబట్టి మాకు ఇంకా ఉత్సాహం కలిగి ఇంకా వేగవంతంగా ప్రచారం కొనసాగిస్తున్నాము.